హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం పాలకోవా తయారు చేసి చూపించబోతున్నానండి. దీని ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గీయేనండి. మీరు కావాలంటే బయట నుంచి తెచ్చి యూస్ చేయొచ్చు. ఇది గీ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం దీనిలోకి పాలు కొలుచుకొని వేసుకోవాలి. నేనైతే 1.5 కప్ పాలు తీసుకుంటున్నాను. కొంతమంది పాలు తగ్గించి పాల పౌడర్ అనేది ఎక్కువ వేసుకుంటారు. నేను 1.5 కప్పు పాలుకి 1 కప్పు పాల పౌడర్ వేసుకుంటున్నానండి. మీ మిల్క్ పౌడర్ మనకి దొరుకుతుంది కదా మార్కెట్స్లో, ఆ పాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కలుపుకున్న తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది పౌడర్ కొట్టేసి రెడీగా పెట్టుకున్నాను నేను. 1 కప్ కానీ లేకపోతే 1/2 కప్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మన స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ యాడ్ చేశానండి. ఇది ప్రాసెస్ ఏమి ఉండదు, మొత్తం ఇలా కలుపుకుంటుంటే సరిపోతుంది. యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఆ స్మెల్ పడలేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ప్యాన్ నుంచి అది ముద్ద అనేది వేరుపడేంత వరకు కలుపుకోవాలి. చూసారుగా దగ్గరికి వచ్చేసింది. అలా ప్యాన్ నుంచి విడిపోతుంది అనమాట. అది టైట్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత అంతవరకు అలా సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం బాగా మగ్గిపోయింది. అలా ప్యాన్ నుంచి అది వేరైపోవాలన్నమాట. స్టిక్కీగా అంటుకోకుండా ఉంటే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నచ్చిన షేప్లోకి చేతికి గీ రాసుకొని మనం తయారు చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఒక 2 షేపులు చేసి చూపించబోతున్నాను. చూసారుగా, ఇవి చిన్న పాలకోవా బిళ్ళల్లా ఉన్నాయి. ఇది ఒక షేప్ చేసుకుంటున్నాను. అలా ఇవి ఒక 2 చేసుకుందాం. అలాగే ఇంకా మనకు నచ్చిన ఏ షేప్లో అయినా చేసేసుకోవచ్చు. మీరు నమ్మరు, ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మనం బేకరీలో కొనుక్కున్న స్వీట్ లానే ఉంటుంది, అంతకన్నా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకున్న స్వీట్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఏం యాడ్ చేయకుండా హెల్దీగా ఇంట్లో ఉన్న పాలతోనే మనం స్వచ్ఛంగా చేసుకునే పాలకోవా ఇది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 3 మినిట్స్లోనే అయిపోతుంది. 3 మినిట్స్లోనే ఈజీగా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు అప్పటికప్పుడు స్వీట్స్ ఉండవు కదండి, అలాంటప్పుడు మనం వీటిని తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటి మీద మనం బాదం పిక్కలు కానీ పిస్తా పిక్కలు కానీ కట్ చేసేసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది ఎంతో సింపుల్ మెథడ్ అండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా ఒక్కొక్కటి. ఇది ఎవరైనా ఇస్తే మీరు స్వీట్ షాప్లో తీసుకొచ్చారా అని అడుగుతారు కన్ఫామ్గా. వెరీ టేస్టీ అండ్ అలాగే హెల్త్ కూడా మంచిదే కదా. దీనిలో పాలు మాత్రమే మనం యాడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.